నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విజయసాయిరెడ్డి. సో విజయసాయిరెడ్డి గారు చేసిన చాలా వరకు భూ కబ్జాల గురించి కూడా మనం విన్నాము. అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఏసీఐకి విముక్తి కలిగిందని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. దీని మీద టీడీపీ ఎంపీ ఉక్కుపాదం పడిందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం ఏపీలో విజయసాయిరెడ్డి గారి వైజాగ్లో మనం వింటే గతంలో చాలా వరకు భూ కబ్జాలకి పాల్పడ్డారు విజయసాయిరెడ్డి గారు అని చెప్పేసి చాలా అనేక వార్తలు అయితే విన్నాం. అండ్ ఇప్పుడు ఏసీఏకి కూడా విముక్తి కలిగింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరిగిందంటారు? జనరల్గా అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేతిలోకే ఈ ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, దానికి సంబంధించినటువంటి పాలక మండలి ఏదైతే ఉందో వాళ్ళు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకోవడం అనేటువంటి జరుగుతోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయి రెడ్డి గారే నంబర్ 2 అనేటువంటి భావన అందరిలో కలిగింది మీకు. ఆయన ఇందుగలడందు లేడన్నట్టుగా ప్రతి దాంట్లో ఆయనే ఉండేవాడు. అన్నిటికంటే ముందు వెళ్ళిపోయి రకరకాలుగా తన కామెంట్స్ ద్వారా, తన ట్వీట్స్ ద్వారా అందరినీ చికాకు పరుస్తూ ఉండేవాడు. అలాగే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కూడా పడి ఆయనకి అల్లుడు వరుస అయ్యేటువంటి వాళ్ళు ఎవరో దానికి చైర్మన్గా ఉన్నారనేటువంటిది, దానికి అధ్యక్షుడిగా ఉన్నారనేది మనం చూస్తున్నాం. దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చినాయి. అసలు విజయసాయి రెడ్డి ఏంటి, విజయసాయి రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధం ఏంటి అనేటువంటిది గతంలో చాలామంది విమర్శించారు. అయితే దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటిది ఏంటంటే, క్రికెట్ బాగా దాంట్లో ఆడి దాని విషయం తెలిసినోడు కాకుండా రాజకీయ నేతలు అనేటువంటి వాళ్ళు ఈ బోర్డులకు అధ్యక్షులుగా ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో నేను అనేది ఏంటంటే, అది వీళ్ళు వాళ్ళు అనేటువంటిది ఎవరు ఏం లేదు. అధికారంలో ఎవరుంటే వాళ్ళు దాన్ని చేజిక్చుకొని దానికి కావాల్సినటువంటి ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అధికారం మారింది కాబట్టి, ఇవాళ వీళ్ళకి మెజారిటీ వచ్చింది కాబట్టి, ఇవాళ కేశినేని చిన్ని గారు దానికి నాయకత్వం వహించబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకు గనక తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుందాం, ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులే కదా. దాని చైర్మన్ కానీ బోర్డు మెంబర్స్ కానీ, అంటే దానికి దీనికి కంపారిజన్ లేదు, ఉదాహరణగా చెప్తున్నాను. అలాగే దీంట్లో కూడా ఏంటంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. విజయసాయి రెడ్డి గారు ఒక్కొక్క దాంట్లో నుంచి సహజంగా జరిగేది ఏంటంటే, ఇది వెళ్ళిపోగానే వాళ్ళే రాజీనామాలు చేసేస్తారు జనరల్గా ఇలాంటి వాటికి. సో వీళ్ళు రాజీనామాలు చేసేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ దాంట్లో మళ్ళీ మిగతా వీళ్ళు మెజారిటీ తెచ్చుకొని వీళ్ళ ప్యానల్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, భారతదేశంలో క్రీడలు అనేటువంటివి అభివృద్ధి చెందకపోవడానికి ఇదే కారణం. అంటే దాని మీద పట్టున్న వాళ్ళు రాజకీయ నాయకుల పట్టు ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆటగాళ్ళని ఆటగాళ్ళలాగా చూడటం, ఆట తెలిసినటువంటి వ్యక్తులు ఆ పదవుల్లో లేకపోవటం అనేటువంటి దాని మూలనే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే రికమెండేషన్స్ లేకో లేకపోతే డబ్బు లేకో వాళ్ళు లైమ్ లైట్లోకి రాలేకపోతున్నారు. ప్రతిభ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ క్రికెటర్స్ పిల్లలే మళ్ళీ రావటం, అది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు రికమెండేషన్స్ తోటి రావటం, ప్రతిభ లేకపోయినా వచ్చేసేసి వాళ్ళు పాతుకుపోవటం అనేటువంటిది మనం పలు సందర్భాల్లో చూస్తున్నాం. ఇది ఆటగాళ్ళకి అన్యాయం చేసినట్టే అవుతుంది. సో కానీ మనం చేయగలిగింది ఏం లేదు, వ్యవస్థ అంతా అలాగే ఉంది కాబట్టి. ఇవాళ అధికారంలోకి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ మనుషులు వస్తున్నారు. రేపొద్దున మళ్ళీ పార్టీ మారి ఇంకొక పార్టీ వస్తే వాళ్ళ చేతుల్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైం ఏదైతే అయిపోయి వచ్చినట్టుంది, అది రాగానే మారేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. చూద్దాం మరి. వీళ్ళు మాత్రం క్రీడల మీద దాన్ని అభివృద్ధి చేయాలని ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఎంతవరకు అభివృద్ధి చేశారు అంటే, ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే ఉంటుంది. అంటే లాస్ట్ టైం కూడా మనం చూసాము, క్రికెట్ ఎవరైతే ఉన్నారో ఒక క్రికెటర్ వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది, వైసీపీ నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పేసి ఆయన బయటికి రావడం, క్రికెట్ నుంచి ఆయన వైదొలగడం కూడా జరిగింది, చూసాం. ఇప్పుడు అంబటి రాయుడు అనేటువంటి మంచి ప్లేయర్ ఉన్నాడు మనకి. అతనికి ఇక్కడ అక్కడ జరిగినటువంటి అన్యాయాల మూలనే అతను వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఆడటం, అతనికి రావాల్సినంత గుర్తింపు రాకపోవటం, ఐపీఎల్ అనేటువంటిది వచ్చిన తర్వాత మాత్రమే అతను వెలుగులోకి రావటం అనేటువంటిది మనం చూసాం. ఇలాగే మనకు తెలిసిన పేర్లు కొన్ని.
తెలియని వాళ్ళు ఎంతమంది ప్రతిభ గల వాళ్ళు వెనకబడిపోతున్నారు అనేటువంటిది మనం చూసినప్పుడు ఏంటంటే బాధ కలుగుతుంది. అక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారా నిన్న, లేకపోతే ఇవాళ కేసినేని చిన్ని గారు వచ్చారా అనే దానికంటే కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిభ కలిగినటువంటి ఆటగాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎంతవరకు వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ వచ్చే వాళ్ళందరూ అలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనలాంటి వాళ్ళందరం కోరుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే సార్, ఇప్పుడు ప్రతిభావంతుల్ని తీసుకోవడానికి ఈ రాజకీయ నాయకుల మనస్సు అనేది ఒప్పుకుంటుంది అంటారా? అంటే ఇప్పటివరకు చూస్తే వాళ్ళకి ఒక స్థాయి కావాలి, ఒక అధికారం కావాలి, వాళ్ళన్నీ దాటుకొని ప్రతిభావంతుల్ని మరి వీళ్ళకి ఏమంటారు ఆ పట్టు ఉంది, క్రికెట్ మీద ఇంత ఉంది, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడదామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారంటారా? మరి అనుకోరు కదమ్మా. అందుకే కదా ఈ దౌర్భాగ్యం. నేను అనేది ఏంటంటే సరే వ్యవస్థలో అలా ఉంది కాబట్టి క్రికెట్తో సంబంధం లేనటువంటి వాళ్ళే అధ్యక్షులుగా వస్తున్నారు, రండి మీరు పర్వాలేదు. వచ్చిన తర్వాత అయినా మీకు సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే మీకు ఎవరన్నా రికమెండ్ చేశారు కాబట్టి అనేటువంటిది కాకుండా ప్రతిభ గల వాళ్ళని ప్రోత్సహించండి, సీట్లో మీరే కూర్చోండి. ఎందుకంటే రాజ్యాంగం అలా ఉంది, వ్యవస్థలు అలా ఉన్నాయి, దాన్ని వాళ్ళు మార్చమంటే మార్చే పరిస్థితి లేదు. కాబట్టి అట్లీస్ట్ మీరు కూర్చున్న పదవికి న్యాయం చేయండి. మీరున్నంత కాలంలో ఎంతమందిని ఐడెంటిఫై చేసి ఎంతమందిని లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు అనేటువంటిది అది మీకు ఆ పదవికి వన్నె తెస్తుంది. లేకపోతే అందరిలాగానే కూర్చొని మీకు అదొక హోదాలాగా మీరు భావిస్తే ఏంటంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. మిగతా దేశాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎందుకు రాణిస్తున్నారు? 140 కోట్ల పైన జనాభా ఉన్నటువంటి మన దగ్గర నుంచి ఒలింపిక్ దీంట్లో ఒక్క గోల్డ్ మెడల్ వస్తే మనం సంబరాలు చేసుకుంటున్నాం. చిన్న చిన్న కంట్రీస్ కూడా 5-10 గోల్డ్ మెడల్స్ కొట్టుకుపోతున్నారు. పక్కన ఉన్న చైనా చూస్తున్నాం మనం, వాళ్ళు ఎన్ని గోల్డ్ మెడల్స్ కొడుతున్నారు. ఇది లేకుండా మనం ఎంతసేపటికి ఈ రాజకీయాల్లో పడిపోయి రొచ్చులో వాళ్ళని వీళ్ళు తిట్టుకొని వీళ్ళని వాళ్ళు తిట్టుకొని సరైనటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం జరగట్లేదు. అది జరగాలని మనందరం కోరుకుంటాం. అంటే మీరు అన్నట్టే మనకి ఇక్కడ ఒకటి రెండు పథకాలు తప్ప ఎక్కువ లేదు. అది ఎందులో క్రికెట్ అనే కాదు, ఎందులో కూడా రావట్లేదు. ఎందుకంటారంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా రకంగా అంటే బయట వస్తుంది ఏంటంటే ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి ఒకటి. అంటే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు క్రికెటే కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఆ పైన ఉన్న వాళ్ళు వీళ్ళని రికమెండ్ చేయడం, వాళ్ళని రికమెండ్ చేయడం, ఎవరైతే కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఒక ఏమంటారు ప్రతిభ ఉందో వాళ్ళని మాత్రం తీసుకోవడానికి వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి నిజంగా ఇప్పుడైనా మన మార్పు జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ ఇంకా అట్లనే ఉంటది అంటారా? గుర్తించలేరు అంటారా? మిగతా క్రీడలతో పోల్చుకుంటే కొంతవరకు క్రికెట్ పర్వాలేదమ్మా. ఎందుకంటే భారతదేశానికి ఎంతో క్రీడల్లో పేరు తీసుకొచ్చినటువంటిది ఏదైనా ఉంది అంటే క్రికెటే. అన్ని చోట్ల మనకి వెళ్ళిన చోట్లంతా వెలుగుతా ఉంది. తర్వాత ఐపీఎల్ అనేటువంటి దాని పుణ్యాన ఈ బోర్డులు వీళ్ళు అందరూ నెగ్లెక్ట్ చేసి రాజకీయాల్లో పైకి రాలేనటువంటి క్రీడాకారులకి ఇది ఐపీఎల్ అనేటువంటిది చాలా దోహదపడుతుంది. ఎందుకంటే దాదాపు 8-10 టీమ్స్ పోటీ పడుతున్నప్పుడు ఏంటంటే ప్రతిభ గల్లాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు. కాబట్టి కొంతవరకు వాళ్ళకి దాంట్లో అయినా ఆదరణ దక్కుతుంది, అంతవరకు మనం సంతోషించవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.